వచ్చిండు స్వయంవరం చూసిండు కిలకిల నవ్విండు వసే ఎల్లమ్మ గిదేనా నీ స్వయంవరం రేణుకాదేవి చేరిపోతులు అంగిలేసుకున్నాడు నడవడం వల్ల కుగోళ్ళు పట్టుకొని నశించిపోతుంది నానా రాక్షసుడు కార్తవీర్య మహారాజు గెలిస్తే దేవతలందరూ రాక్షసుల కాలు పట్టుకుని సమయం వస్తుందేమో నాయన దేవాన జ్యోతులకు నేను అడవిల్లనై పుట్టిన తండ్రి ఇలా నేను లగ్గమాడిందంటే దేవతలందరూ రాక్షసుల కాలు పట్టుకుని సమయం వస్తుందేమో తండ్రి 10 ఏళ్ళ పది పట్టి చేతులను శంకు ముదిండు శంకునాదం వచ్చింది కార్తవీర్య మహారాజ్ చెవు లోపల పడ్డది క్షీణించిపోయి గెలవలేక రారాది కింద పడ్డప్పుడు 7 అంతరాల మాల్మీద ఎల్లమ్మ కిలకిల కిలకిల నవ్వుతున్నది ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ ఇలా కింద పడుతున్నా వినవాయే పెళ్ళైతే నాగవెల్లి కానీ నాగవెల్లి అయితే మంచాన పడని పిల్ల కానీ పేరు మీద 7 రోజుల కథలు ఎత్తి కొలిసే ఉన్నది ఎల్లమ్మ దేవుడు గెలుస్తలేడు ఎల్లమ్మ లగ్గమాడతలేడు యంత్రాల మాల మీద ఎల్లమ్మ మోకాన కొంగు పెట్టే ఓ దేవుడు నేను పెడితే ఏ దేవుడు గెలవడాయే గెలవడాయే దేవుడు గెలవడాయే గెలవడాయే అమ్మవారు రేణుకమ్మ రేణుకమ్మ అమ్మవారు రేణుకమ్మ రేణుకమ్మ గంటలు గెలవట్టే ఎల్లమ్మకు ఆటలు గెలవట్టే రేణుకకు గుండ వలిగినాది రేణుకమ్మ అమ్మవారు రేణుక దేవినాయమ్మ అమ్మవారు రేణుక దేవినాయమ్మ శంకరుడా మా నాయన నాయనారు శంకరుడా మా నాయన ఓ తల్లి పర్వతమ్మ పర్వతమ్మ ఓ తల్లి పర్వతమ్మ పర్వతమ్మ ఏ పూజ చేసి నీవు గల్లవమ్మ ఏ పూజ చేసి నువ్వు గల్లవమ్మ ఏ నోమి నోమి నీవు నన్ను గల్లవమ్మ ఏ నోమి నోమి నువ్వు గల్లవమ్మ నన్ను తల్లి రాయే పార్వతి నన్ను తల్లి రాయే పార్వతి పార్వతి గర్భాన పుట్టి ఓ దేవుడు పార్వతి గర్భాన పుట్టి ఓ దేవుడు నాయమి రాజరాయే భగవంతుడా నాయమి రాజరాయే భగవంతుడా రాజరాజ బ్రహ్మదేవ సిన్నాయన రాజరాజ బ్రహ్మదేవ సిన్నాయన రాజెట్ల రాసినవు రామానాయన రాజెట్ల రాసినవు రామానాయన బ్రహ్మకుల్లే మల్లవయ్య ఓ దేవుడు
అలియమ్మ నీలాముని పాలాముని గంగాముని గౌతమాముని జటగమాముని అధిష్ఠమాముని అందరికన్నా పెద్దోడు బాలముని రాజు అలనాడు గౌతరాజు 7 పాపాలు చేసిండు పంట మైసమ్మ గురించి అందుకే అంటారు అమ్మ పంట మంచిగా వండింది అందుకే అంటారు పైసలు ఉన్నప్పుడు ఒక ఇల్లు కట్టాలి ఒక బాయన్న దూడలు ఒక పిల్లని వేయాలంటారు 7 కొడుకులకు లగ్గాలు చేస్తున్నాను మునికొండల కుతరాలు రాసినప్పుడు పెద్దవానికి మేం పిల్లనియమయ్యో పెద్దవానికి మేం పిల్లనియమంటున్నాం జమదగ్ని ముండ్రాజు కర్మకాచారం బాలేదనుకోండి చిన్న వాళ్ళ పెళ్లి దాని అయ్యావంటే అవి నీ వంతుకు వచ్చినాయి కుమారా ఇంటికి తండ్రి తప్పు చేస్తే పెద్ద కొడుకు వస్తే తల్లి తప్పు చేస్తే చిన్న వాళ్ళ వంతుకు వస్తుంది చేసిన 7 పాపాలు వంతుకు వస్తున్నాయి 7 పాప బాణువులు ఎంబడి పెట్టుకొని ఇల్లు ఎల్లంగా ఇల్లాలు దీవెన కావాలి కడప దాటంగా కన్న తల్లి దీవెన కావాలంటారు నువ్వు చేసుకున్న భార్య లేదు కన్న తల్లి ఆలియమ్మ దగ్గరకు వచ్చి అమ్మ దీనికి దీవెనార్థం పెట్టమన్నప్పుడు కడుపు చూస్తుంది చేసుకున్న భార్య జోబు చూస్తుంది కొడుకైన తల్లి కంట బాలుడు ఢిల్లీకి రాజైన తల్లి ముందల కొడుకులు భోజనం పెట్టింది దీవించి 7 పాప బాణాలు ఎంబడి పెట్టుకొని మునిరాజు అడవి లోపల పోతానని చెప్పి చూడబోతే బారడు గడ్డము మొరటి పొట్టు వీసము సంకలేంటికలు శాతాల రీతి ముక్కలేంటికలు 3 ఆళ్ళ పొడుగున్నాయి దరిద్రుడు సాధు సన్యాసి వాడు నల్క మీద 4 అక్షరాలు రావు మునిరాజుకు కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు 7 పాప బాణువులు ఎంబడి పెట్టుకొని తిరుపతి పోయతవ్వా తీరంగం పోయతవ్వా కాశీ పోయతవ్వా కళ్యాణం పోయతవ్వా దేవుడు పాలిచ్చేది గంగి మైలావు కామదేవ గండవేరి గట్ల మీద మేతలు వేసింది కాలింగాల మడుగు లోపల నీళ్లు తాగల మన వరకల దివాడిపోయింది 7 రోజులైంది 7 మాపులైంది బిడ్డ చింతామణి ఎవరన్నా బాటసారి వస్తే బయట ఏమన్నప్పుడు చింతామణి మునిరాజు చూస్తున్నాడు నాయన బాటసారి మా అమ్మ నీళ్ళ మడుగు లోపల దివాడిపోయింది తండ్రి జర బయట ఏమన్నప్పుడు అందుకే అంటారమ్మ ఆకలైన వాళ్ళకి అన్నం పెడితే పుణ్యము దూపైన వాళ్ళకి నీళ్లు పోస్తే పుణ్యము ఎండకుండా వాళ్ళకి నీడలు తీస్తే పుణ్యం అంటారు జమదగ్ని ముండ్రాజు కళ్ళవార చూసిండు కామధేనుడు బయటేసిండు అమ్మ కామధేనువ ఏమంటున్నది ఎక్కడ
పట్నం మా నాయన 7 పాపాలు చేసి నాకంటే నా తమ్ముల పెళ్ళైంది నా లగ్గం కాలేదని చెప్పిండు. మాట్లాడే ఆవు నెమ్మది పింఛముల వంటి కామదేవం ఏమంటది ఓరి బాలవీరా పెళ్లి చేస్తే డబ్బులే లగ్గం చేస్తా కల్లుని చేస్తానన్నది. కామదేనువా ఎంబడి పెట్టుకొని శోభ్రం వచ్చింది స్వయంవరం చూస్తున్నాడు బాలమునిరాజు. అమ్మా కామదేనువ దేవాన్ని దేవతలే గెలుస్తలేరు రాజాక రాజులే గెలుస్తలేరు తల్లి నేనెట్లా గెలవాలన్నప్పుడు ఊరి బాలవీర దిగులు ఎందొద్దు దీవు నేనుంటా బుగులు ఎందొద్దు భూదాన నేనుంటారా కడుపు లోపల పోలు 7 పొరలు ఉంటాయి 7 పొరలు ఈత కొట్టి 7 సముద్రాలలో ఈత కొట్టినట్టు 33 ముళ్ళ పావిషాలు అంటే నా పెద్ద పేరు తీసి నొష్టి గంట చుట్టుకో బయట పడదుకు లేక పాల పూజ తెచ్చి పండ్ల పూజ కట్టు కలికి శంగల పూజ తెచ్చి సప్తాకోలింగాల పాద పూజ కట్టినట్టు అవుతుంది. నా తోక పట్టుకొని 5 చుట్టూ తింటే నా తోకకి ఎన్ని ఎంటికలు ఉంటాయి దాన్ని రాజ్యాలు తిన్నంత విలువని చెప్పింది కామదేనువా. అంగిలి వేసుకున్నాడే 2 ప్రాధాలు మొక్కిండు అమ్మవారు నేనుగా ఎల్లమ్మ పూలమాల పట్టి మునిరా మిడలేస్తున్నాము తీసి ఎల్లమ్మ మిడలేస్తున్నాడయ్యా. దేవాల దేవతలు రాజాక రాజులు సభాష్ పిల్లగాడు గెలిచినారు. వచ్చిన రాజాక రాజులు దేవాల దేవతలు సయ్యాని సప్పట్టు ఎంత పని చేసినావు బిడ్డ దేవతలకు ఇచ్చి దేవులోకం ఉంచమనుకున్న రాజులకు ఇచ్చి రచనలు ఉంచమనుకున్న సాధు సన్యాసి అని చేసుకున్నావమ్మా. సత్యదాకా కష్టం గుడిపియరాదు మూతికుండైన పొత్తులపో చేసింది ఆడదంటారయ్యా. గతిలేని సంసారం వేయవచ్చు శృతిలోని సంసారం ఒక్కనాడు వేయరాదు తండ్రి. ఒక చేతితోటి కొడితే సప్పట్లు 2 చేతులు కలవాలి సప్పట్లు కావాలి సతితోటి పతితోటి సతి తోటి ఒడ్లతోటి కట్టంటారయ్యా. దేవతంగమయ్య నా బిడ్డ మునిగిందే గంగా మెచ్చిందే రంభ పచ్చని మంది పెట్టింది ఎల్లమ్మ ముందు కళ్యాణం చేస్తున్నారు.